రేపైతే ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా గుజరాత్ వేదికగా జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇదైతే ఒక టాప్ నాచ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ జీటీ వర్సెస్ ఆర్ఆర్ ఎప్పుడు తెలబన్నా వాళ్ళు లాస్ట్ వరకు మ్యాచ్ తీసుకెళ్ళి ఒక థ్రిల్లింగ్ విక్టరీ అయితే అందిస్తారు. ఎలా అయితే ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ లాస్ట్ జరిగిందో అలా అటువంటి థ్రిల్లింగ్ విక్టరీస్ అయితే అందించారు గతంలో వీళ్ళిద్దరు తడబడినప్పుడు. ఇక వీళ్ళిద్దరి మధ్యన జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ బ్యాటిల్ విషయానికి వస్తే సంజు శాంసన్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్. వీళ్ళిద్దరు ఎటువంటి ఫామ్లో ఉన్నారో నేను ప్రత్యేకంగా చెప్పలేదు. మెయిన్లీ సంజు శాంసన్ అయితే లాస్ట్ మ్యాచ్ పంజాబ్ పైన అయితే బీవచ్మైన నాకు ఆడి ఆల్మోస్ట్ 50 అయితే దగ్గరికి వచ్చి మరీ వదులుకున్నాడు. కానీ అతడైతే ఒక అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక అదర్ ఎండ్ సిరాజ్ చూసినట్లయితే అతడు 4 మ్యాచ్లుగా 4.20 ఎకానమీ కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. గత 2 మ్యాచ్లుగా ఆర్సీబీ పైన అలానే వేశాడు, మరియు ఎస్ఆర్హెచ్ పైన కూడా అలానే వేశాడు. ఈవెన్ వికెట్లు కూడా అలానే తీస్తున్నారు. 2 టీంల పైన 4 వికెట్లు తీశాడు. అంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. అతడైతే ఒక డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 31 బాలల్లో పార్టిసిపేట్ చేయగా అందులో 36 రన్లు సాధించగలిగారు. యావరేజ్ చూస్తే 12గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 111.1గా ఉంది. అలానే 3 సార్లు అవుట్ చేశాడు మహమ్మద్ సిరాజ్ సంజు శాంసన్ని. మెయిన్లీ ఆ స్ట్రైక్ రేట్ అయితే చాలా కలవర పెడుతుంది. 11.1 అంటే 111.1 అంటే అది చాలా తక్కువ స్ట్రైక్ రేట్. సిరాజ్ లాంటి గ్రేట్ ప్లేయర్ మీద అంత తక్కువ స్ట్రైక్ రేట్ ఉండడం చాలా కష్టం సంజు శాంసన్కి. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే సిమ్రన్ హెట్మైర్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇది మాత్రం మిడిల్ ఓవర్స్లో ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ గ్రౌండ్ చాలా పెద్దది కాబట్టి సిమ్రన్ హెట్మైర్ రషీద్ ఖాన్ వలలో చిక్కిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 53 బాలల్లో పార్టిసిపేట్ చేయగా 66 రన్లు సాధించగలిగాడు. యావరేజ్ చూస్తే 16.5గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 124.5గా ఉంది. అలానే 4 సార్లు అవుట్ చేశాడు రషీద్ ఖాన్ సిమ్రన్ హెట్మైర్ని. సిమ్రన్ హెట్మైర్ అయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లెగ్ స్పిన్నర్ని ఆడడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. కానీ దీనికి అగైనెస్ట్గా ఎత్తు మీద ఎత్తు అన్నట్లు రషీద్ ఖాన్ సిమ్రన్ హెట్మైర్ని చాలా స్ట్రగుల్ చేశాడు గత కొన్నేళ్లుగా. ఈవెన్ ఒక ఐపీఎల్లో ఒకటే కాదు, అతడు వేరే లీగ్ లైక్ బిగ్ బ్యాష్ లీగ్, కరేబియన్ లీగ్ మరియు ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా చాలా ట్రబుల్ చేశాడు సిమ్రన్ హెట్మైర్ని రషీద్ ఖాన్. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అప్పర్ హ్యాండ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువైపు రషీద్ ఖాన్ అయితే పెద్ద ఫామ్లో అయితే లేడు కరెంట్లీ, కానీ అతడు వితిన్ సెకండ్స్లో వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ సిమ్రన్ హెట్మైర్ లాంటి బ్యాటర్ని చూసిన తర్వాత అతడు డెఫినెట్లీ ఫామ్లోకి వస్తాడని నాకు అనిపిస్తుంది. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే శుభ్మన్ గిల్ వర్సెస్ జఫ్రా ఆర్చర్. ఇది కూడా ఓపెనింగ్ బ్యాటిల్ అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇద్దరు వాళ్ళ ప్రైమ్ ఫామ్లో ఉన్నారు. శుభ్మన్ గిల్ అయితే గత మ్యాచ్లో 62 రన్లు కొట్టి మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడాడు. ఇక అదర్ ఎండ్ జఫ్రా ఆర్చర్ చూస్తే ఫస్ట్ మ్యాచ్ 76 రన్లు ఇచ్చి ఆ తర్వాత 2 మ్యాచ్ల తర్వాత 2 వికెట్లు తీసి కేవలం 4 ఎకానమీ మెయింటైన్ చేసి ఒక అద్భుతమైన బౌలర్గా చేంజ్ అయిపోయాడు అప్పుడే జఫ్రా ఆర్చర్. ఇక వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 9 బాల్లో పార్టిసిపేట్ చేయగా 13 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 4.5గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 69.2గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ చేశాడు. ఆ స్ట్రైక్ రేట్ అయితే చాలా వరకు కలవర పెడుతుంది. మెయిన్లీ ఎందుకంటే శుభ్మన్ గిల్ ఓపెనర్ కాబట్టి ఓపెనింగ్లో ఒక బిగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావాలి, ఒక అగ్రెసివ్ నాక్ రావాలంటే అంత తక్కువ స్ట్రైక్ రేట్ ఉండే చాలా కష్టం. అది చేంజ్ అన్న అవుతుంది, లేదంటే అవుట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి శుభ్మన్ గిల్. బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే రూథర్ఫోర్డ్ వర్సెస్ హసరంగా. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పవచ్చు. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 12 బాల్లో పార్టిసిపేట్ చేయగా 22 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 22గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 153.3గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు. మెయిన్లీ లెఫ్ట్ హ్యాండర్లు లెగ్ స్పిన్నర్ని ఈజీగా పిక్ చేస్తారు, ఈజీగా కొడతారు. కానీ హసరంగా వేసే గుగ్లీస్ అసలు ఎవరికి అర్థం కాదు. ఏ బౌలర్ అయినా సరే గుగ్లీ వేస్తే అతడు చెవు దగ్గర నుంచి రిలీజ్ చేస్తాడు, కానీ హసరంగా అతని హ్యాండ్ అనేది దూరంగా పెట్టి గుగ్లీ రిలీజ్ చేస్తాడు. అది పిక్ చేయడము చాలా కష్టం అయిపోతుంది మెయిన్లీ రూథర్ఫోర్డ్ లాంటి బిగ్ హిట్టర్కి. అయినా కూడా రూథర్ఫోర్డ్ ఇతని పైన ఏకంగా 153 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడంటే పర్లేదు అని చెప్పుకోవచ్చు. ఒక డీసెంట్ నాకైతే ఉంది వీళ్ళిద్దరి మధ్యన. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే సాయి కిషోర్ వర్సెస్ రియాన్ పరాగ్. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ సాయి కిషోర్ అయితే ఎలా అయితే హెన్రీ క్లాసీని అవుట్ చేశాడు అలానే రియాన్ పరాగ్ని అవుట్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. రియాన్ పరాగ్ కూడా ఆ షార్ట్ బాల్ని రాక్ బ్యాక్ అయ్యి ఈజీగా మిడ్ వికెట్ వైపు 6 కొట్టడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. అతనికి అది ఫేవరెట్ షాట్.
అక్కడ కూడా సాయి కిషోర్ ఎలా అయితే హెన్రీ క్లాసెన్కు ఆమ్ బాల్ వేసి సర్ప్రైజ్ చేశాడో అలానే రియాన్ పరాగ్ చేసినట్లయితే రియాన్ పరాగ్ కూడా సర్ప్రైజ్ అయ్యి వికెట్ చేతికి అందించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 8 బాల్లలో పార్టిసిపేట్ చేయగా కేవలం 7 రన్లు మాత్రమే కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 7గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 87.5గా ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. కానీ ఆ స్ట్రైక్ రేట్ అయితే చాలా వరకు కలవర పెడుతుంది. మెయిన్లీ రియాన్ పరాగ్ అయితే ఇప్పుడైతే ఒక 3.01 ప్లేయర్ చెప్పుకోవచ్చు. అతడైతే తన బ్యాటింగ్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేశాడు. ఆ ఇంప్రూవ్మెంట్తోనే లాస్ట్ సీజన్ ఇండియా కూడా డెబ్యూ చేశాడు. కాబట్టి రియాన్ పరాగ్ నుంచి ఇంత లో స్ట్రైక్ రేట్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.